హలో ఎవ్రీవన్, మల్లెపూలు మళ్ళీ వచ్చేసాయండి. ఈ సమ్మర్ సీజన్ లో సెకండ్ టైం అన్నమాట. ఇలా సెకండ్ టైం రావాలంటే మనము ఫస్ట్ పూసిన పూలు చాలా పెద్దవిగా ఉంటాయండి. ఇవి చూడండి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా. ఫస్ట్ చూపించిన పూలు వచ్చేసి పెద్దవిగా చాలా అంటే స్మెల్ అనేవి ఎక్కువ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ పూసిన పూలు అయిపోయిన తర్వాత ఈ చెట్లు అనేవి ఇలా ఇంకా పూయవండి. మనకి అక్కడక్కడ కొంచెం కొంచెం మొగ్గలు వేస్తూ ఉంటాయి. ఇలా ఫుల్గా మొగ్గలు అనేవి వచ్చేయాలంటే మనకి ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను కదా, మా హస్బెండ్ అనేది ఇలా మిడిల్ వరకు మనము చెట్లు అనేది ఇలా కట్ చేసేసుకుంటే మళ్ళీ ఇగుర్లు వేసుకొని మళ్ళీ ఆ ఇగుర్లు ఎన్ని ఇగుర్లు వేస్తున్నాయో ఆ ఇగుర్లు మొత్తంలో మొగ్గలు అనేవి పోస్తాయి. ఇక్కడ వచ్చేసి ఈ చెట్టు పక్కనే ఇక్కడ మునక్కాయలు అనేవి ఉంటే ఇవి కోస్తూ ఉన్నాను. అంటే మా తాతయ్య మా అమ్మమ్మ వాళ్ళు వేశారు ఆ చెట్టు అనేది. ఇక్కడ కాసుంది అంటే న్యాచురల్ మునక్కాయలండి. చూడండి ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ నువ్వు వీడియోలు తీ అని చెప్పేసి నన్ను ఆట పట్టిస్తూ ఉన్నాడు. వీటి కోసమే కదా నన్ను ఇక్కడ వచ్చేసి చెట్లు కొయ్యమన్నావు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. చూడండి ఇలా మొత్తం కట్ చేసేసాక మనము ఇవి 10 days కలా ఇగుళ్ళు వేసుకుని వస్తాయని 10 days 1 week అయినా పడుతుంది దీనికి ఇగుళ్ళు వేసేది. చూడండి అది కూడా చూపిస్తాను. ఇవి మొత్తం ఇగుళ్ళు వేసేసాక ఇలా వస్తుందండి. దీంట్లో మొగ్గలు అనేవి పుడతాయి. చాలా మొగ్గలు అనేవి పుట్టాయండి. అసలు పెట్టుకోవడానికి కూడా అంటే మా పాపకేమో చిన్న పిల్లకలాయ, నేనేమో ఎక్కువ ఇష్టపడినండి పూలు పెట్టుకొని. మల్లెపూలు అయితే పెట్టుకుంటాను. చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం మిగిలి వేసాయి కదా. దీంట్లో మొగ్గలు చూడండి. ఇక్కడ చూడండి ఈ చెట్టుకు వచ్చేసి చిన్న మొగ్గలు వేసున్నాయి. ఇగో చిన్ని మొగ్గలు. ఈ చెట్లు వచ్చేసి మా పాతింటి దగ్గర ఉన్నాయండి. పాతింటి దగ్గర ఈ చెట్లు అనేవి కొత్తింటికి మారవాలండి. వానాకాలంలో వేసుకుంటేనే బతుకుతాయి, ఎండాకాలంలో వేస్తే బతకవండి. అందుకని చెప్పేసి కామ్గా ఉన్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఇగుళ్ళలో నుంచి పుట్టుకొస్తున్నాయి అన్నమాట ఈ మొగ్గలు అనేవి. మీరు ఇలా ట్రై చేయండి. మనకి ఆకులు దూసినా వస్తాయి కానీ మనం మిడిల్ వరకు కట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి మొగ్గలు అనేవి. మనకి సమ్మర్ సీజన్లోనే కట్ చేసుకోవాలి. సమ్మర్ సీజన్ స్టార్ట్ కాకముందు కట్ చేసుకున్న చాలా బాగా వస్తాయండి మొగ్గలు అనేవి, చాలా బాగా పుడతాయి. ఇక్కడ చూడండి మొగ్గలు అనేవి కొంచెం పెద్ద అయ్యాక అంటే కొంచెం పెద్ద మొగ్గలు అయ్యాక చూపిస్తున్నాను. అవి ఐగుల్లో నుంచి కొంచెం బయటకు వచ్చాక చూడండి చెట్టు అంతా మల్లెపూలేనండి. మల్లెపూలు మొగ్గలు చూడండి చాలా గ్రీనరీగా అనిపించింది. అంటే సమ్మర్ సీజన్ లో కూడా వాన పడుతుంది కదా, వాన వాతావరణం చాలా ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి 1 month పట్టిందండి. ఈ మొగ్గలు అనేవి కట్ చేసి మొగ్గలు అనేవి వేసి ఇలా పెద్దవయ్యేసరికి 1 month అయిందనమాట. చూడండి ఫుల్గా మొత్తం ఎలా వచ్చేసాయో, చెట్టు మొత్తం చాలా ఎక్కువ వచ్చేసాయి అనమాట. 1 day అంటే 3 days అలా ఎక్కువ వస్తాయండి. తర్వాత కొంచెం కొంచెం వస్తాయి. చూడండి మొగ్గలు అనేవి చిట్టిగా ఉన్నాయి. మనకి ఫస్ట్ టైం పూసినవి అయితే చాలా పెద్దగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.